మనం చూస్తున్న విజువల్స్లో చాలామంది కూడా రుయా ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. చాలామంది తొక్కిసలాటలో ఇప్పటికే 6 చనిపోయినట్టు తెలుస్తోంది. రుయా ఆసుపత్రిలో 4, స్విమ్స్ ఆసుపత్రిలో 2, అందులో 5 మహిళలుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తొక్కిసలాటలో తీవ్ర స్థాయిలో కూడా ఊపిరి ఆడక అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. రాజుగారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంటే ఏమంటున్నారు అధికారులు? ముఖ్యంగా చూసుకుంటే భద్రతా ఏర్పాట్ల లోపం కారణంగా ఇది జరిగింది. ఒక్కసారిగా కూడా భక్తులు అలౌ చేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు ముందుగా ఇచ్చి ఇలా చేయడం వల్లే ఈ ప్రమాదానికి కారణమైందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంకా గాయపడిన వారు వస్తూ ఉన్నారా? అసలు వైద్యులు ఏమంటున్నారు? వాస్తవంగా అయితే ప్రస్తుతానికి ఇక్కడ గాయపడ్డ వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతోంది. ఎందుకంటే స్టాంపీడ్ జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరికి అంటే చాలా మందికి ఊపిరాడినటువంటి పరిస్థితి. మీరు ఇందాక చెప్పినట్టు విజువల్స్ లో మనం చూస్తాం. చాలా మంది పాపం సిపిఆర్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. సో సిపిఆర్ చేసి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం అనేది నిజంగా ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 4 ఇక్కడ అంటే తిరుపతి హాస్పిటల్ 4 చనిపోయారు. మరొక 2 వరకు కూడా పక్కన ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పి చెప్తున్నారు. సో అధికారికంగా ప్రస్తుతానికి కలెక్టర్ మీడియాతో మాట్లాడుతున్నారు. సో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో సో ఇప్పుడు ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దీంతో పాటు ఎస్పెషల్లీ ఈ ఘటనకి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికే ప్రాథమికంగా విచారణ అయితే జరిపినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రాథమిక విచారణలో అనేక రకాలైనటువంటి అంశాలు ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సో అధికారులను ముందుగా బాధ్యులను చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద రేపు ఉదయం లోపల చర్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి సో వెంటనే దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంది కాబట్టి సో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో వాస్తవంగా అయితే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఓపెన్ లో ఉంటాయి. సో 10 రోజులు వైకుంఠ ద్వారాలు ఓపెన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ భక్తులు ఆ విషయాన్ని ముందుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో భక్తులు గుర్తించడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ భక్తులు అంశం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అయితే వాస్తవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో భక్తులు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అది తెలిసినటువంటి సందర్భంలో సో అధికారికంగా అయితే 4 చనిపోయారని చెప్పేసి అధికారికంగా మనకు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో పాటు 4 ఎవరు చనిపోయారు అనేటువంటి దానికి సంబంధించి అధికారులు ప్రస్తుతానికి అధికారికంగా చనిపోయారని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దాని మీద అంటే విచారణకు సంబంధించి విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో అయితే కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి తప్పిదం ఉంటుందని చెప్పారు. కానీ అధికారికంగా మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి 4 మాత్రం ఇప్పుడు చనిపోయారని చెప్పేసి కలెక్టర్ ఇక్కడ చెప్పారు. అది కూడా స్విమ్స్ హాస్పిటల్లో 4 చనిపోయారని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఈ ఘటన నిజంగా హృదయ విదారకమైనటువంటి ఘటన, అంతేకాకుండా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే స్వామివారి దర్శనార్థం వచ్చి టికెట్ల కోసం వచ్చి వాళ్ళు ఈ స్టాంపేల్లో చనిపోవడం అనేది నిజంగా ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. చందు, ముఖ్యంగా అటు హోంమంత్రి స్పందించినట్టు తెలుస్తోంది. అనిత ఆమె ఎవరైతే జిల్లా ఎస్పీ సుబ్రాయుడు ఉన్నారో ఆయనతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది, ఆరా తీసినట్లు. ఇక లోకేష్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా ఇటు చంద్రబాబు కూడా స్పందించినట్టు తెలుస్తుంది. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది, వాళ్ళెవరో విచారణ చేస్తాం, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఏంటి పూర్తి వివరాలు? అంటే ఇప్పటికే మీరు చెప్పినట్టు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కావచ్చు, అలాగే ఈ హోమ్ మినిస్టర్, అలాగే ఇతర కూడా ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితి. సుబ్బారాయుడు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి జరిగిందనేది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో వాస్తవంగా అసలు దీని మీద ఇప్పుడు ఎస్పీ బయటకు వచ్చిన తర్వాత అంటే ఇప్పటికే నాకు తెలిసి ప్రాథమిక నివేదిక ఇచ్చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఆల్రెడీ పోలీసులకు సమాచారం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రాథమిక నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు సీఎం వస్తున్నారు కాబట్టి సో వచ్చేటటువంటి సమయానికి ఈ ఏదైతే ఈ ప్రాథమిక నివేదికను కంపల్సరీ అయినా
బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో బయట పెట్టేటటువంటి క్రమంలోనే సో నివేదికని ఖచ్చితంగా అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంతో పాటు ఏం చేయాలి, ఎస్పెషల్లీ ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రాథమిక విచారణ అయితే ముఖ్యంగా కొంతమంది అధికారుల బాధ్యత ఉంది. సో వాళ్ళ నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అంటే ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి ఎస్పెషల్లీ, సో ఈ కారణాలకు సంబంధించి అన్వేషించేటువంటి క్రమంలో ఎస్పెషల్లీ భక్తులు అధికంగా రావడం వల్ల ఇది జరిగింది అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితితో పాటు ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులు అంచనా వేయకపోవడం, అంటే 1,20,000 టికెట్లు 3 రోజుల కంటే రోజుకి 40,000 టికెట్లు ఇవ్వాలి అనేటటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి సందర్భంలో సో ఆ 40,000 టికెట్లు జారీ చేసేటటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చర్యలు అక్కడి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా బయటికి రావాలి అంటే కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకొక పక్క ఏంటంటే ఇప్పటికే ఈ 8 కేంద్రాలకు సంబంధించి ఎక్కడైతే స్టాంపేడ్ జరిగిందో అక్కడ కొన్ని కేంద్రాలు ఇప్పటికే టికెట్ల జారీకి సంబంధించినటువంటి దాన్ని నిలిపేశారు. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా కూడా క్షతగాతులు వస్తూ ఉన్నారు, అంబులెన్సులు క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి హాస్పిటల్ కావచ్చు, అలాగే స్విమ్స్ హాస్పిటల్తో పాటు పక్కనే ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఇది క్యూ కట్టినటువంటి పరిస్థితి. సో భారీ ఎత్తున ఈ అంబులెన్స్లో 108లో ఇక్కడికి వీళ్ళు తీసుకొస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి టెన్షన్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ టెన్షన్ నుంచి అందరూ కూడా అంటే ఒక రకంగా తీవ్ర ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే స్టాంపేడ్ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకి అందాల్సినటువంటి చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్. సో చికిత్స చేసేటటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ గాని అందించకపోతే దాని ద్వారా ఇతర ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఎక్కువగా కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళకి చికిత్స అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. దీంతో పాటు కేవలం తిరుపతి రుయా హాస్పిటలే కాకుండా పక్కనే ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్, అలాగే ఇతర కొన్ని 1-2 కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ స్టాంపేడ్ లో గాయపడినటువంటి క్షతగాతులను అక్కడ తరలించి చికిత్స అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చికిత్స అందించేటువంటి క్రమంలో వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏవైతుంటే వాటిని వెంటనే ఐడెంటిఫై చేసి చికిత్స అందించాల్సినటువంటి క్రమంలో నిపుణులైనటువంటి వైద్యులను కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు తిరుపతి రుయా హాస్పిటల్, పక్కన ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్, దీంతో పాటు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులందరినీ కూడా ఇక్కడికి రప్పించి సో వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ చికిత్స అందించేటటువంటి ఎంతసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది రాజు? ఎంతసేపట్లో వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? మనం చూసాం ఎస్పీ లోపలికి వెళ్లారు వైద్యులతో మాట్లాడడానికి, అదేవిధంగా కలెక్టర్ మరియు టీటీడీ అధికారులు కొంతమంది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పట్లోగా మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు అయితే ఒకటి చంద్ర, ఎందుకంటే ఇంకా కూడా వస్తూ ఉన్నారు. అంటే ఇది ఇప్పటితో సమస్య పోయేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్టాంపేడ్ జరిగింది, ఇంకా ఎంతమంది అందులో పడి ఉన్నారు అంటే దాదాపు మొత్తం కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కాబట్టి సో ఆ క్యూ లైన్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ పడిపోయారు, సో వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళకి క్లియర్ చేసి అక్కడికి వెహికల్స్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వెహికల్స్ కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి వాళ్ళని ఇంకా కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా రేపు చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు కూడా పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సరైన సక్రమైన రీతిలో వ్యవహరించి జనాల మీద లాఠీ చార్జ్ చేయకుండా ఉన్నట్టు